హైదరాబాద్ సిటీ. దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, ట్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్లకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరం. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్ నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్. నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరాటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. Yes, what can I do for you? Yeah, very fine. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు. అదే ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం, ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో వీడే. నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలేఖ నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా. అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పిచ్చిన వాళ్ళ? బిచ్చగాళ్ళ? ఎవరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా, చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపొత్త పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగలేదు, అయినా మనం అడిగేసాం. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్. మాయే అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య ఏంటి మాయా, గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్లెబెగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టి ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను. ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మేమని పంపించింది నీకోసం. నీకు ఇష్టమని పోతురేకులు, వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏడు మాయా, ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు. ఎన్నేళ్ళైందిరా చూసి? చాన్నాళ్ళైంది మాయా. అవును, నువ్వేమైనా చదివావా లేదా? మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్.
ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా. ఇప్పుడు వస్తుంది మాయా. ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వని. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా, ఏంట్రా నాతో ఏమైనా పనుందా? బొగ్గతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కన అడుగుతాను గాని. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకిమ్మన్నారు. ఏంటిది? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్లే ఉంటానన్నారు. పిలు 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 వాడిని. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదు సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీసులో 25,000 దొంగతనం చేసిన అబ్బాయిని సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగులకు సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు, పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే, నేను వస్తాను. శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయా? ఆనపకాయ కూర. ఓ, సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గి పెట్టుకోవడం అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గాని ఏడిపించడం గాని చేస్తే చంపేస్తా. ఏంటి? తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గి పెట్టి అడగలా? డాడీకి చెప్పనా? చెప్తా. అమ్మో రేయ్, నువ్వేమైనా చెప్పు, శ్వేత మా గొప్పగా యాక్ట్ చేసేస్తుంది రోయ్. ఒరేయ్, ఆ అమ్మాయి కనుక సినిమాల్లోకి వెళ్తే శ్రేయ అంత పెద్ద హీరోయిన్ అవుతుంది. కరెక్టరా? ఆ తర్వాత మనం ఆనం. ఇప్పుడు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కాబట్టి మ్యాటర్ తొందరగా మూవ్ చేయి. చూస్తావా? అనుభవం మీద చెప్పావు, నీ ఇష్టం. ఏంటా ఎరు చూపులు? పద. అమ్మా శ్వేత, అన్నయ్యని వదిన్ని మరీ మరీ అడిగానని చెప్పు. చూడమ్మా, నువ్వైనా వాడిని తొందర పెట్టి త్వరగా పని పూర్తి చేయించి వాడిని ఇక్కడికి తీసుకురావాలి, సరేనా? తప్పకుండా తీసుకొస్తానండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను. నా మాట నమ్మండి అంకుల్. చాలా సంతోషం అమ్మా, బయలుదేరు. రే 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 చూసింది చాలు, కదలండి. దా దా వెనకరా, కదలండి. దా వెళ్ళాలి, టైం అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు నన్ను కూడా మేళానికి తీసుకెళ్ళాలి. మేళం ఏంట్రా? అంటే అది మరి రాత్రి సీనియర్ తోట అది మేమందరం ఒకే రకం డ్రెస్ వేసుకుని క్యాబులు పెట్టుకున్నాం కదా, అందుకే బ్యాడ్ మేళం అన్నట్టుంది. అలాగే తీసుకొస్తాను తీసుకొస్తాను. బాయ్. పావులాగి రూపే యాక్టింగ్ అంటే ఇదే. ఓ తెగ వాగ్దానాలు చేస్తావేంటి? అంత ఓవర్ యాక్టింగ్ అవసరమా? ఒక చిన్న మాటతో వాళ్ళ మనసులు సంతోషపడతాయంటే తప్పించిందు. హలో హలో బెంచబ్బాయ్. మేడం మీరా? ఏంటి నెంబర్ ఎలా తెలిసింది మీకు? నీ కష్టాలు తెలుసుకున్న దాన్ని నీ సెల్ నంబర్ తెలుసుకోలేనా? థ్యాంక్స్ మేడం, మీ స్ఫూర్తితో ఇదంతా సాధించగలిగాను. ఉత్త థ్యాంక్స్ ఏనా? మీరు చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? నువ్వు కావాలి మేడం. ఐ లవ్ యూ చందు. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? మీరంటే నాకు గౌరవం మేడం. అంటే ప్రేమ లేదా? అదే అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థమైంది, నీకు శ్వేత అంటే ఇష్టం, అంతేనా? నిజం చెప్పాలంటే అంతే మేడం. నేను వద్దన్నా తన్నే చేసుకుంటావా? అంటే మీరు వద్దంటే చేసుకోను, అలాగని చెప్పి ఇంకెవరిని చేసుకోను. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు.
మేడం అంటే అంటే శ్వేత మహాలక్ష్మి. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓసారి నేను వాటేసుకోవచ్చా? అంటే నీకు ఇష్టమైతేనే. ఎరాబాయ్, నేను హైదరాబాద్ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అక్కడ పనులను నువ్వే చూసుకోవాలి. నువ్వు వెళ్తానన్నా నేను పంపించాలి కదా. మహాలక్ష్మి, నీతో మాడే పని ఉంది, బయటికి రా. మహాలక్ష్మి, హైదరాబాద్ లోనేమో శ్వేత, ముంబైలోనేమో సోనాలి, కృష్ణలంకలో మహాలక్ష్మి. బావా, మొత్తం దేశం అంతా కవర్ చేస్తున్నావా?